దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి తరుణాన్ని బట్టి ప్రభువుకు ఎంతో వందనాలు. మరి మీకును నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనంలో రాయబడినటువంటి వాక్యము మన ధ్యాన నిమిత్తమై చదువుకున్నాం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమెన్. తన ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. నీ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం. దేవా, నీ వాక్యము ఉన్నది నాయన, నీ ఆత్మను మాకు దయచేసి ఈ ధ్యానమందు ప్రభా నీ సంపూర్ణ సంకల్పము నాయన మేము తెలుసుకొనగలిగినట్లుగా, నీ వాక్య సత్యములను ఎరుగగలిగినట్లుగా మీరు సహాయం చేయండి. నా మట్టుకు నేను నీ కృపాహస్తాలకు అప్పగించుకొనుచున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యూదులు, యోధ మత అధికారులు వారితో మాట్లాడేటప్పుడు ఒక రకంగా వారిని గలిబిలి చేసినట్టుగా ఉంటుంది. ఎందుకనంటే ఆయన వేటిని గురించో మాట్లాడుతూ ఉంటాడు, వీరేమో ఇంకొక వాటిని గురించి మాట్లాడినట్టుగా అనుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ దేవాలయాన్ని పడగొట్టండి అని తన దేహమును గురించి చెప్తే వీళ్ళు అనుకుంటున్నారు తమకు ఎదురుగా ఉన్నటువంటి హేరోదు కట్టినటువంటి దేవాలయాన్ని పడగొట్టండి అని అంటున్నాడు అని అనుకుంటా ఉన్నారు. ఒక్కోసారి ఆత్మ సంబంధమైనటువంటి వారు, పరలోక సంబంధులైనటువంటి వారు మాట్లాడేటటువంటి మాటలో భూ సంబంధమైనటువంటి వారికి సరిగా అర్థం కావు. వారిలో మాట్లాడించేటటువంటి ఆత్మ బయలుపరిచేటటువంటి సంగతులు అవి ఈ యొక్క భూ సంబంధమైనటువంటి మనసు కలిగినటువంటి వారికి అవి అర్థం కావు. అవి విచిత్రంగా ఉంటాయి. ఒక్కోసారి అవి అసత్యాలుగా కూడా వారికి మరి కనిపిస్తూ ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాలయంలోనికి వచ్చాడు. హేరోదు కట్టినటువంటి దేవాలయము అని దానికి పేరు. హేరోదు అనేటటువంటి ఆయన యోదయ రాష్ట్రానికి ఆయన గవర్నరు, వారినే రాజులు అని కూడా అనేవాళ్ళు. వారు రోమా చక్రవర్తి చేత నియమింపబడేవారు. ఆ దినములలో రోమా చక్రవర్తి ఆ యొక్క సీజరు ఆయన్ని యోధా రాష్ట్రానికి, ఆ ప్రాంతములకు రాజుగా నియమించాడు. మరి అక్కడ ప్రజలు ఆయన పరిపాలనను అంగీకరిస్తే రాజరకం నిలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ రాజు యొక్క రాజరకాన్ని మరి అంగీకరించకపోతే ఏమవుతుంది అని అంటే చక్రవర్తి వారిని ఆ పదవిలో నుంచి తీసేస్తాడు, రాజరకం పోదు. అయితే ఈ ప్రజలు తనకు అనుకూలమైనటువంటి వారిగా ఉండాలి అనంటే ఈ ప్రజల యొక్క ఆసక్తి దేని మీద ఉందో కనుక్కుని ఆ ఆసక్తిని బట్టి తాను నడుచుకుంటే ఈ ప్రజలు ఎల్లప్పుడూ నా యందు మరి అభిమానం కలిగి ఉంటారు అని చెప్పి అతడు ఈ ప్రజల యొక్క ఆసక్తి దేని మీద ఉన్నది అని కాస్త ఎంక్వైరీ చేశాడు, పరిశీలించి తెలుసుకున్నాడు. మరి వారి యొక్క ఆసక్తి దేవాలయం మీద ఉంది అని. కాబట్టి వీరికి దేవాలయం కడదాం, దేవాలయం ప్రారంభిద్దాం. మరి హేరోదు గారు మనకు దేవాలయం కడుతున్నారు కాబట్టి మనము హేరోదుకే సపోర్ట్ చేద్దాము, హేరోదుకే ఓట్లేద్దాము
మనకు కావలసినటువంటి దేవాలయం ఎవరు కడతారో ఆ కట్టేటటువంటి వారి పక్షంగా మనం ఉందాం. ఆయన్ని ద్వేషించేటటువంటి వారిని మనం ద్వేషిద్దాం. ఎందుకనంటే మనకు కావలసినటువంటి ఆ మందిరం, ఆ దేవాలయం ఆయన కడుతున్నాడు. మరి ఆయన యొక్క పరిపాలన కానీ, ఆయన యొక్క ప్రవర్తన కానీ, ఆయన ఇతర విషయాల్లో అతని యొక్క నడవడిక అంత మంచిగా లేదు. ఆయన ఎట్టబోతే మనకెందుకు, మనకు కావాల్సిందే దేవాలయం. కాబట్టి ఈయన మనకు దేవాలయం కడతాడు కనుక ఈయన్నే సపోర్ట్ చేసి ఆ యొక్క రోమా చక్రవర్తి సీజర్ దగ్గర హేరోదు గారు మమ్మలను బాగానే పరిపాలిస్తున్నాడు అని చెప్పి ఈయన యొక్క పదవిని నిలుపుదాం అని చెప్పి ప్రజలు దేవాలయమును ప్రేమించి, ఆ కట్టడమును ప్రేమించి మరి హేరోదుకు వారు అండగా సపోర్టుగా నిలబడ్డారు. ఆయన దేవాలయం కడతాడు. మరి దేవాలయాన్ని ఏం చేసుకుంటామేంటి? అక్కడికి వెళ్ళి ఆరాధనలు చేద్దాం, మన దేవునికి గొప్ప దేవాలయం ఉన్నది అని చెప్పుకుందాం, ఆ దేవాలయాన్ని బట్టి సంతోషిద్దాం. మరి ఆ దేవాలయంలో దేవుడు ఉండాలి కదా. ఆ దేవుడు మీకు దేవుడుగా ఉండి ఆ దేవుడు చెప్పినట్టుగా మీరు నడుచుకోవాలిగా. ఆ దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి కదా. దేవాలయంతో మీకు సంబంధం ఉన్నది రైటే, దేవాలయంలో ఉన్నటువంటి దేవునితో సంబంధం ఉందా, అది ఏర్పాటు చేసుకుందామా అనేటటువంటి ఆలోచన వారికి లేకుండా కేవలము ఒక దేవాలయాన్ని ఈయన కట్టి పెడితే బాగుండును అనేటటువంటి ఒక ఆలోచనతో ఉండాలి. అంతకుముందు మరి అసలు దేవాలయము అని అంటే ఆ మహాదేవునికి అంత ఆసక్తి లేదు. ఎందుకనంటే ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని అంత మహాదేవుడు. అయితే ఆయనకు భూమి మీద ఒక దేవాలయం కట్టాలి అని దేవునికి ఇష్టడైనటువంటి దావీదు హృదయంలో ఒక ఆలోచన కలిగింది. నన్ను ప్రేమించి నా చిత్తమును నెరవేర్చేటటువంటి దావీదు ఇలాగా ఉద్దేశించాడు. అందుచేత మరి ఆయన ఏం చేశాడంటే ఆ దావీదు యొక్క అభిప్రాయాన్ని మన్నించాడు. కానీ నా దేవాలయం కట్టడానికి నీవు అర్హుడవు కాదు, నీ చేతిలో రక్తము చిందించినాయి, కాబట్టి నీ కుమారుడు సొలొమోను దేవాలయాన్ని కడతాడు అని చెప్పాడు. ఆ సొలొమోను కూడా దేవునితో ప్రార్థన చేస్తూ ఆ దేవాలయమును కట్టవలసిందిగా తన తండ్రి తనకిచ్చినటువంటి ఆదేశాన్ని బట్టి అతడికి కాస్త జ్ఞానం అన్నది. అందుచేత అతడు ఏమంటాడంటే, ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ మహాదేవుడు అయినటువంటి నీవు నివాసం చేయటానికి ఈ దేవాలయం కట్టడం లేదు. నీ ప్రజలైనటువంటి వారు ఈ యొక్క దేవాలయంలో చేరి ప్రార్థన చేసుకుంటుండగా పరలోకమందున్నటువంటి నీవు వారి ప్రార్థనలో ఆలకించి వారికి ప్రతిఫలాలు దయచేయటానికి ఒక ప్రార్థనా మందిరముగా, ప్రార్థన చేసుకునేటటువంటి ఒక మందిరముగా దీనిని నేను నిర్మిస్తూ ఉన్నాను అని చెప్పి దేవుని సన్నిధిలో ఆయన సొలొమోను తన యొక్క హృదయంలో ఉన్నటువంటి సత్యమును అతడు వెల్లడిపరిచాడు. అతడు 7.5 సంవత్సరాల్లో ఆ దేవాలయాన్ని కట్టాడు. అయితే అది నెబుకద్నెజరు మొదలైనటువంటి అన్య రాజులు దానిని దేవుడు నడిపించినట్టుగా ఆ దేవాలయమును వారు నిర్మూలన చేశారు. దేవాలయంలో ప్రవేశించేటటువంటి, దేవాలయంలో చేరి ఆరాధించేటటువంటి ప్రజలు వారు పరిశుద్ధులైనటువంటి దేవునికి తగినటువంటి రీతిగా వారు ఉండలేకపోతూ ఉండేటప్పటికీ ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన యొక్క కోపము చేత, తీర్పు చేత
దానిని కూల్చివేసేటట్టు చేశాడు. తర్వాత హేరోదు అనేటటువంటి ఆయన, ఈ ప్రజలు దేవాలయం అంటే బాగా ఇష్టపడతారు కాబట్టి దేవాలయం కట్టడం కానీ నేను ప్రారంభిస్తే వారు నా ఎడల అభిమానం కలిగి నా అధికారాన్ని నిలుపుతారు. మానవ హృదయము, సాతానుడి యొక్క హృదయము ఎప్పుడు అధికారం నిలుపుకుంటానికే తగినటువంటి ప్రయత్నాలు స్వార్థంతో మరి పనిచేస్తూ ఉంటుంది. అందుకని హేరోదు అతడు స్వార్థపరుడయ్యుండి మరి దేవాలయం కట్టడం ప్రారంభించి 42 సంవత్సరాలు నుండి కడతానే ఉన్నాడు. అయితే కొంత పూర్తయిన తర్వాత దేవాలయం పూర్తి కాకుండానే దానిని ప్రతిష్ఠింపజేసి ఇక అక్కడ ఆరాధనలు కూడా మొదలెట్టాడు. దేవాలయం కంప్లీట్ కాలా. ఈ లోకంలో కొంతమంది పదవి కాంక్షితులు దేవాలయాల్ని వారి యొక్క అధికారాన్ని నిలుపుకోవటానికి ఒక అవకాశంగా వాడుకుంటూ ఉంటారు. వారు హేరోదు లాంటి వారు ఆత్మారాధన కాకుండా తమ పరిపాలన, తమ అధికారం నిలుపుకోవటానికే దేవుణ్ణి, దైవికమైనటువంటి విషయాలను వారు వాడుకునేటటువంటి వారు. అయితే దేవుడు మనుషులు కట్టినటువంటి దేవాలయాన్ని బట్టి కట్టినటువంటి వారికి కానీ, ఆ దేవాలయంలో ఆరాధిస్తున్నటువంటి వారికి కానీ ఏ విధమైనటువంటి కృప చూపేటటువంటి వాడు కాదు. తర్వాత ఏ విధంగానూ వాటి యందు సంతోషించేటటువంటి వాడు కాదు. గొప్ప దేవాలయం కట్టాను కాబట్టి దేవా నీవు నాకు ప్రత్యేకమైన కృప చూపు అని అంటే ఆయన ఏమంటాడంటే, నీ దేహాన్ని నాకు దేవాలయంగా ఇవ్వు, అప్పుడు నేను కృప చూపుతాను అంటే. గొప్ప దేవాలయంలోనికి వెళ్ళి, చాలా గొప్ప దేవాలయంలోనికి వెళ్ళి, కోట్ల రూపాయల విలువైనటువంటి గొప్ప కట్టడంలోనికి వెళ్ళి నేను గొప్ప కానుకలు ఇచ్చి గొప్పగా నిన్ను ఆరాధించాను ప్రభువా, నా ఎడల కృప చూపు అనంటే, నీ దేహమును నాకు ఆలయంగా నీవు నాకు ఇచ్చి నీలో నన్ను చేర్చుకొని నా చేత నడిపింపబడేటటువంటి వానిగా ఉంటే అప్పుడు నీ హృదయ వాంఛలు తీరుస్తాను. కానీ ఎంతో ఖరీదైనటువంటి దేవాలయాలు కట్టాను, నా కోరికలు తీర్చు, ఎంతో ఖరీదైనటువంటి బ్రహ్మాండమైనటువంటి శిల్ప కళతో కూడినటువంటి దేవాలయంలోనికి వెళ్ళి నేను ఆర్భాటంగా ఆరాధించి వచ్చాను, నా ఆరాధన అంగీకరించు అనంటే అవన్నీ కూడా దేవుని దృష్టిలో అవి ఏమాత్రము అంగీకరింపబడేవి కాదు. అవి ఎన్నిక లేనటువంటి. అంచేత అపోస్తలుడైనటువంటి పౌలు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరుగరా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. నీ దేహాన్ని దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా వినియోగించాలి. లేకపోతే ఈ దేహము వలన దేవుణ్ణి సంతోషింపజేసేటటువంటి కార్యము మనము ఏదీ చేయలేము. నా దేహముతో దేవుణ్ణి మహిమపరచకుండా, అనగా దేవునికి మహిమ కలగకుండా ఎన్ని పనులు చేసినప్పటికీ ఆయన దానిని అంగీకరించు. ఒక దైవజనుడు ఉండేవాడు పూర్వకాలంలో. ఆయన బైబిలు మొత్తం కంటత. అందుకని ఆ కాలపు వారు ఏమని పిలిచారంటే ఆయన నడుచుచున్న బైబిలు అనేవాళ్ళు. బైబిల్ గ్రంథంలో ఏముందో అదంతా ఆయనలో ఉంది. కాబట్టి ఆయన సమీపించి బైబిల్ గ్రంథంలో ఏదన్నా ఒక విషయాన్ని గురించి అడిగితే ఆయన బైబిల్లో ఉండేటువంటి ఆ విషయాన్ని చక్కగా చెప్పేస్తాడు. కాబట్టి ఆయన్ని ఏమనేవాళ్ళంట, నడుచుచున్నటువంటి బైబిలు అనేటటువంటి. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన భక్తులను ఎలా చూస్తున్నాడంటే, వారు నడుచుతున్నటువంటి దేవాలయం. వారు నరమాత్రులే, రక్తమాంసములు కలిగినటువంటి వారే. వారు నడుస్తూ ఉండారు, వారు తింటూ ఉండారు, నిద్రపోతూ ఉండారు,
పనులు చేసుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ వారు ఏమై ఉన్నారు? వారు దేవాలయమై ఉన్నారు. వారిలో దేవుడు నివాసం చేస్తున్నాడు. కాబట్టి దేవుని సంకల్పము ఏమంటే నరుని యొక్క దేహమే దేవుని ఆలయం. అందుకని యేసు ప్రభువారు ఏమన్నారంటే, ఈ దేహమును పడగొట్టుడి. ఏ దేహం అది? దేవుని సన్నిధి ఉండేటువంటి దేహము, దేవుని చిత్తం నెరవేర్చేటటువంటి దేహము. దేవుడు ఆత్మస్వరూపములో ఆ దేహములో నివాసం చేస్తూ దేవుడే రక్తమాంసములు కలిగినటువంటి వానిగా ఆ దేహమును ఆయన మరి ఈ లోకములో కనుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహము అది ఒక దేవాలయము. ఆ దేవాలయంలో దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. ఆ దేవాలయంలో దేవుని శక్తి బయటకు వస్తూ ఉంది. ఆయన మాట సెలవివ్వగానే నీరు ద్రాక్షారసంగా మారిపోతూ ఉంది. ఆయన స్తుతించి ఇవ్వగానే 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి సంతృప్తిగా సరిపోగా 12 గంటలు మిగులుతూ ఉన్నాయి. ఆయన నోరు తెరచి గద్దించగానే సముద్రము మిక్కిలి నెమ్మళమైపోతుంది, గాలి నెమ్మళమైపోతూ ఉంది. ఆయన మాట సెలవుగానే, ఆయన పిలవగానే చనిపోయినటువంటి వారు కూడా బ్రతికి మరి వారు సజీవులుగా వస్తూ ఉన్నారు. ఎందుకని? ఆ దేహము దేవుడు ఉన్నటువంటి ఆలయం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన దేహములను కూడా ఆయన ఒక సజీవమైనటువంటి దేవాలయాలుగా ఆయన ఏర్పాటు చేశాడు. అయితే కొంతమంది దేవాలయం కొరకు ఎంతో దురభిమానంతో దేవాలయం కొరకు మరి పోరాటాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఆ స్థలం కొరకు పోరాటాలు చేసేటటువంటి వారు ఉంటారు. అయితే ఆ పరమదేవుడు ఆ గొప్ప మహిమకరమైనటువంటి ఆ సత్యమును ఆయన వివరిస్తూ ఏమన్నారంటే, మరి ఈ దేహమును పడగొట్టండి, 3 దినములలో దానిని లేపుతాను అని ఆయన వారికి అర్థమయ్యేటట్లుగా స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి మన జీవితంలో మన దేహము అది దేవునికి ఆలయము అని ఎరిగినటువంటి వారమై మనము జీవించాలి. అయితే కొంతమంది ఏం చేస్తారు? దేవునికి ఆలయముగా వాడబడుచున్నటువంటి మన దేహమును వారు ద్వేషిస్తారు, మన వ్యక్తిత్వాన్ని ద్వేషిస్తారు. అనగా మన దేహములో నివసించున్నటువంటి దేవుణ్ణి ద్వేషిస్తారు. కారణం ఏమిటి అంటే, దేవుణ్ణి ద్వేషించేటటువంటి ఆ యొక్క శక్తి అది అపవిత్రాత్మ. అపవిత్రాత్మ, సాతానుడు, దుష్టుడు ఎవరి హృదయాల్లో ఉండాడో వారు నిజదేవుడు ఉన్నటువంటి మానవులను, వారి దేహములను వారు ద్వేషిస్తారు, హింసిస్తారు, భయంకరమైనటువంటి వేదనల పాలు చేస్తారు, చంపుతారు. రకరకాలుగా ఆ సాతానుడు దేవుణ్ణి ఏమి చేయలేడు. అందుకని దేవుడు ఎవరిలో ఉన్నాడో ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆ నీతి కలిగినటువంటి దేవుడు, ఆ విశ్వమంతటికీ దేవుడు, ఆ నిజదేవుడు ఎవరిలో ఉన్నాడో వాళ్ళని బాధిస్తూ ఉంటారు. ఒక్కోసారి వారు అమాయకంగా అనుకుంటూ ఉంటారు, మరి వీరిని కానీ నశింపజేస్తే ఆ దేవుణ్ణి నశింపజేసేయచ్చు అనుకుంటారు. అందుకని కయీన్ అనేటటువంటి దుష్టుని సంబంధుడు, సాతానుడు సంబంధుడు, నీతిమంతుడైనటువంటి దేవుని సంబంధి అయినటువంటి ఆ యొక్క హేబెలును చంపాడు. ఇక సాతానుడు ఏమనుకున్నాడంటే, భూమి మీద నీతిమంతులు లేకుండా చేసేసాను, అవ్వ ఆదాముని పాడు చేశాను, వాళ్ళు దుష్టులైపోయారు, శపితులైపోయారు, వారి యొక్క మరి నీతిమంతుడైనటువంటి కుమారుడు హేబెలును చంపేశాను, దుష్టుడైనటువంటి కయ్యను బ్రతికించుకున్నాను, ఇక నాకు భూమి మీద దుష్టులే ఎక్కువైపోతారు, దుష్టుల అండలో నేను ఇంకా దుష్టత్వం వ్యాపింపజేసుకోవచ్చు అనుకున్నట్టు. అయితే సృష్టికర్త అయినటువంటి దేవుడు మరలా ఆ యొక్క ఆదాము అవ్వను కూడగా ఒక సంతానాన్ని ఇచ్చాడు. అతన్ని నీతిమంతుడిగా ఎంచాడు. ఆ నీతిమంతుని ద్వారా భూమి మీద ఆయన నీతిమంతులను
విస్తరింపజేయాలి అని అనుకున్నాడు. చివరికి ఆ మానవ ప్రయత్నాల్లో మరి అబ్రహాము ద్వారా నీతిమంతులు వ్యాపించాలి అనుకున్నాడు. తర్వాత చివరికి ఏమైంది అనంటే, మానవులు నీతిమంతులుగా ఉండాలి అనంటే వారి తల్లిదండ్రుల వలన కాదు, కానీ తన కుమారుని ద్వారా వారు నీతిమంతులుగా ఉండాలి అని చెప్పి తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఈ లోకంలోనికి మానవ శరీరమును ధరించి మరి వచ్చేటట్లుగా చేశాడు. ఆయన దేహమే దేవాలయముగా, ఆయనే దేవునిగా ఉండేటట్లుగా ఆయన ఈ లోకములోనికి వచ్చి తన దేహములో ఒక పరిశుద్ధ యాగమును చేశాడు. ఏమిటి అనంటే, ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా అతడు నీతిమంతుడిగా తీర్చబడేటటువంటి ఒక ఏర్పాటును చేశాడు. రోమపత్రికలో 4వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. దేవునికి స్తోత్రాలు. కాబట్టి నీతిమంతులు ఎలా అవుతున్నారు అనంటే, నీతిమంతుడైనటువంటి యేసునందు విశ్వాసం ఉంచడం. ఆ నీతిమంతుడు శరీరము ధరించి ఈ లోకంలోనికి వచ్చి ఆ శరీరమును సిలువలో బలియాగముగా అర్పించి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతివారు కూడా వారు పాప విమోచన పొందేటట్టుగా ఆయనే వారి పక్షంగా పాప పరిహారాన్ని చేశాడు, పాప శిక్షను భరించాడు. అందుచేత ఆ దేవాలయంలోనికి ఎవరు వెళ్తారో వారందరూ నీతిమంతులే. ఆ హేరోదు కట్టినటువంటి దేవాలయంలోనికి వెళ్ళొస్తే వారు నీతిమంతులు కాలేరు. అక్కడ ఆరాధన చేసి వచ్చినంత మాత్రాన నీతిమంతులు కాలేరు. వారి దేహము నీతిమంతుడైనటువంటి దేవునికి ఆలయంగా మారాలి. వారి దేహము నీతి కార్యాలు చేసేటటువంటిదిగానే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే, ఆ దేహము దేవునికి ఆలయంగా మారుతుంది. యేసు ప్రభు దేహము అలాంటిది. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి దేహములు కూడా దేవునికి ఆలయంగా మారుస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఎవరు శిక్షిస్తారో వారిని యేసు ప్రభు అడుగుతాడు, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నన్ను కొడుతున్నావు ఏంటంటే. ఏమంట, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు దేవుడైనటువంటి ఆ ప్రభు యొక్క దేహంలో వారు మరి భాగస్థులు. అలాంటి వారి గురించి ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మునికోలలకు ఎదురుతనుట కష్టము. నీతిమంతులను హింసించటం కష్టం తెచ్చిపెట్టుకుంటమే. ఏ రోజుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి. వాళ్ళే కాదు, నీతిమంతులను హింసించినటువంటి వారి యొక్క కుటుంబాలు, వారి రాజకీయ వ్యవస్థలు, నీతిమంతుని హింసించినటువంటి ప్రతి వారు కూడా తమంతట తాము మునికోలలకు ఎదురు తన్ని జీవితాలను గాయపరుచుకున్నటువంటి వారి వలె, వారి జీవితాలని వారి శిథిలం చేసుకున్నటువంటి వారి వలె, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైనటువంటి వారి వలె ఉంటారు. కనుక ఆ మహాదేవుడు యేసు ప్రభు ఆయన ఎవరి యందు నివసిస్తున్నాడో వారినే ఒక దేవాలయంగా చేస్తున్నాడు. ఆ దేవాలయము బాధించబడినప్పటికీ, శిక్షలు అనుభవించినప్పటికీ, చివరికి మరణించినప్పటికీ ఆ దేవాలయాన్ని మరలా తిరిగి లేపుతాడు. అంచేత ఆయన అక్కడ ఉన్నటువంటి అధికారులకు సవాలు చేస్తూ ఉంటాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో దాన్ని తిరిగి లేపుతాను. ఈ దేవుడు, ఆ ప్రభువు నివసిస్తున్నటువంటి ఈ వ్యవస్థను, ఈ వ్యక్తిని మీరు ఏమన్నా చేయటానికి పూనుకోండి, 3 దినములలో వారిని పునఃప్రతిష్ఠిస్తాను. ఎందుకనగా ఆ దేహము నిత్యుడైనటువంటి దేవుని నివాసం. ఆ దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆయనకు వ్యతిరేకంగా మునికోలలకు తన్నినటువంటి వాని వలె ఏ మానవుడు మరి నడుచుకొనకుండా ఉంటే వారు క్షేమంగా ఉంటారు. అంచేత
ఇలాంటి దేవుని యందు భద్రపరచబడినటువంటి వారిగా ఆ ప్రభు యొక్క దేహము వలె ఆ ప్రభువును కలిగి ఉండి పునరుద్ధాన శక్తితో నింపబడినటువంటి వారిగా ఉండటం మన దేహానికి, మన ప్రాణానికి, మన ఆత్మకు ఎంతో మేలు. దేవునికి స్తోత్రాలు. అట్టి ధన్యకరమైనటువంటి స్థితిని ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. నాయన, మేము జీవించినటువంటి ఈ యొక్క దేహము నాయన అది మరణించటం మేము ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువా, మీరు మా దేహమును నీకు ఆలయంగా చేసిన దాన్ని బట్టి మా దేహము మరలా తిరిగి లేచినట్లు పునరుద్ధాన బలముతో విజయము పొంది మరణమును జయించి లేచినట్లుగా ఆ దేహమునకు అట్టి గొప్ప ఆధిక్యత, శక్తి ఇచ్చారు. మీకు స్తోత్రాలు. మీరు ఏ రీతిగా ఆ శరీరమును నాయన మృతమైనటువంటి దాన్ని మృతుల్లో నుండి మూడవ దినాన పునరుద్ధాన బలముతో లేపి ఉన్నారో, ఆ రీతిగా నీ యందు విశ్వాసం ఉంచినటువంటి, నీ చేత నీతిమంతులుగా తీర్చబడినటువంటి మా దేహాలు కూడా మరలా పునరుద్ధాన బలముతో, మహిమ దేహముతో అమర్త్యమైనటువంటి రీతిగా తిరిగి లేచేటటువంటి ఆ ధన్యతను ఇచ్చారు. ఈ రీతిగా మా కొరకు సిలువలో క్రయధనముగా మారి మా దేహమునకు మీ దేహము లాంటి శక్తి, మహిమ పొందేటట్లుగా మీరు చేసిన సిలువ యాగమును బట్టి, మీ కార్యములను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకు తోడుగా ఉండి మన దేవాలయములు, మన దేహములు దేవాలయముగా దేవుని యొక్క సన్నిధితో నింపబడి దేవుని ఆత్మచేత నడిపింపబడేటటువంటివిగా ఉండి అవి మరణించినప్పటికీ తిరిగి మూడవ దినాన లేవగలిగేటటువంటి పునరుద్ధాన బలముతో నింపబడినట్లు ప్రభు ప్రతివారిని కనుకరించును గాక. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీకు వందనాలు.